హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఇంకో క్రోషియా ఫ్లవర్తో మీ ముందుకు వచ్చేసాను. ఇలా చైన్ స్టిచ్ స్టార్ట్ చేసి 6 చైన్స్ వేసుకోవాలి. 6 చైన్ వేసుకున్న తర్వాత ఫస్ట్ చైన్లో నుంచి మనం థ్రెడ్ బయటికి తీస్తే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసిన తర్వాత 3 చైన్ వేసి ఒక డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం మొత్తం ఆ రౌండ్లో 14 డబుల్ స్టిచెస్ వేసుకోవాలి. రౌండ్ కంప్లీట్ అవ్వాలంటే ఫస్ట్ వేసుకున్న 3 చైన్ వేసుకున్నాం కదా, దానిలో నుంచి థ్రెడ్ని ఇలా బయటకు తీయాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్కి మళ్ళీ 3 చైన్ వేసుకుందాం. తర్వాత ఒక డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం ఒక్కొక్క గ్యాప్లో 2 డబుల్ స్టిచ్లు వేసుకుంటూ టోటల్ 28 డబుల్ స్టిచ్లు వస్తాయి. లాస్ట్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం 3 చైన్ వేసుకున్న దానిలో నుంచి థ్రెడ్ని ఇలా బయటికి లాగితే ఈ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు సిజర్స్తో కట్ చేసుకొని దాన్ని కనపడకుండా మనం వెనక వైపు తిప్పి ఇలా క్రోషియాతో లోపలికి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వేరే కలర్ తీసుకొని ఫ్లవర్కి పెటల్స్ రెడీ చేసుకుందాం. ఇలా రౌండ్ వేసుకొని ఇలా థ్రెడ్ని బయటకు తీసిన తర్వాత మనం 5 చైన్ వేసుకోవాలి. 3 4 5 చైన్ వేసుకున్న తర్వాత 4 టైమ్స్ రౌండ్ తిప్పాలి. 3 4 ఇలా నెక్స్ట్ ఉన్న గ్యాప్లో నుంచి థ్రెడ్ని బయటికి తీసి రెండు సర్కిల్స్ని కవర్ చేసుకుంటూ థ్రెడ్ని బయటికి తీయాలి. ఇలా మొత్తం 5 టైమ్స్ అవుతుంది. అప్పటికి రెండో లైన్ కూడా కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఇలాగే 4 టైమ్స్ రౌండ్గా తిప్పి థ్రెడ్ని ఇలా బయటకు తీసి రెండు సర్కిల్స్ని బయటకు తీస్తూ ఈ లైన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. 4th లైన్ మనం మళ్ళీ 5 చైన్ వేసి అక్కడికి ఆ పెటల్ని కంప్లీట్ చేసేసుకుందాం, ఫ్లవర్ పెటల్ని. ఇలా మొత్తం మనకి 7 పెటల్స్ వస్తాయి. ఇప్పుడు మనం లాస్ట్ దానికి వచ్చేసాం. ఫస్ట్ లైన్లో 5 చైన్ వేసుకోవాలి. తర్వాత ఇలాగే 4 టైమ్స్ సర్కిల్ తిప్పాలి. మళ్ళీ థ్రెడ్ని పక్క గ్యాప్లో నుంచి ఇలా బయటికి తీసిన తర్వాత 2 సర్కిల్స్ని కవర్ చేసుకుంటూ ఆ లైన్ కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ 3rd లైన్ అలాగే 4 సర్కిల్స్, థ్రెడ్ని బయటకు తీయడం, రెండు సర్కిల్స్ని కవర్ చేసుకుంటూ థ్రెడ్ని తీసి మళ్ళీ 4th లైన్కి 5 చైన్ వేసుకొని మనం ఎక్కడ స్టార్ట్ చేసామో ఆ పాయింట్ దగ్గర థ్రెడ్ని బయటకు తీస్తే ఫ్లవర్ ఈజ్ రెడీ. ఇది బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది, ట్రై చేయవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి ఇలా క్రోషియాతో మధ్యలో నుంచి బయటికి తీసాం.
flower is ready. Thank you for watching.